వెల్కమ్ టు బడ్జెట్ స్పెషల్ బులెటిన్. కాసేపటి క్రితం నిర్మలమ్మ పద్దు బయటకు వచ్చింది. నిర్మలమ్మ అనేక అంశాలు చేశామంటూ ప్రకటన ఇస్తూనే మరోవైపు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రకటనలు చేసింది. నిర్మలమ్మ బడ్జెట్లో 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ తోటి ఆహార సమస్య తీరిందంటూ మొదలుపెట్టి 25 లక్షల మందిని పేదరికం నుంచి దూరం చేశామంటూ ప్రకటించేసింది. అన్నదాతల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్తూనే అన్నదాతలకి సంబంధించినటువంటి ప్రభుత్వ పారదర్శకత పెంచామంటుంది. మరోవైపు యువతకు నాణ్యమైన విద్య ప్రధాని మోడీ లక్ష్యం అంటూ నొక్కి వక్కాణించింది. యువతకు ముద్రా యోజనతోటి 20 లక్షల కోట్ల రుణాలు అంటూ ఒక ప్రకటన చేసింది. ఆల్రెడీ ఇస్తున్నటువంటి ముద్రా రుణాలకి ఇది అదనంగా ఇస్తున్నట్టుగా భావించాలి. 30 లక్షల మంది పేదలకు నేరుగా నగదు బదిలీ పేరుతోటి మరొక రకమైనటువంటి ప్రకటన చేసింది. 4 కోట్ల మంది రైతులకు పంట బీమా ఇస్తున్నామంటూ ఫసల్ బీమా యోజనకు సంబంధించినటువంటి డేటా చెప్పింది. ఇవన్నీ చూస్తే కొత్తగా 3000 ఐఐటీలు, ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు ప్రారంభించామంటూ చెప్పింది. దీంట్లో కొన్ని కన్సిడరబుల్ అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒక ట్రిపుల్ ఐటీ అట్లాగే ఒక ఐఐటీ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. ఈ 3000 ఐఐటీలకు సంబంధించినటువంటి డేటా అయితే మనకి 2 రాష్ట్రాల్లో ఎక్కడ కనిపించట్లేదు. మరొక ప్రధానమైనటువంటి కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించింది. అదేంటంటే 9 నుండి 18 ఏళ్ల యువతకు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఒక వ్యాక్సిన్ని ఉచితంగా ఇస్తామంటూ చెప్పింది. ఇక మధ్యతరగతి ఇళ్ల నిర్మాణానికి ఒక భారీ ప్రణాళికనైతే చెప్పారు. కోట్లాది గృహాలను ఇస్తామన్నారు. పైగా 1 కోటి గృహాలకి సోలార్ ద్వారా 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామంటూ ఒక ప్రకటన చేశారు. వ్యవసాయ రంగానికి భారీ ఊపిరినిచ్చాం. వ్యవసాయ రంగానికి జనరల్గా బీజేపీ మీద ఉన్నటువంటి ప్రధానమైన విమర్శ ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూస్తున్నది. ఈరోజు వ్యవసాయ రంగానికి మేము భరోసా ఇచ్చాం, ప్రాధాన్యం ఇచ్చామంటూ చెప్తున్నారు. 1 కోటి గృహాలకేమో సోలార్ ద్వారా ఉచిత విద్యుత్ ఇస్తామంటుంది. రెండోది మధ్యతరగతికి ఇంటి కళని నెరవేరుస్తామని చెప్తున్నారు. మరిన్ని మెడికల్ కాలేజీల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని కేంద్ర ప్రభుత్వం పాలసీగా ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఇది ఆచరణ సాధ్యమైంది, కొన్ని జిల్లాల్లో ఆచరణకి దూరంగా ఉంది. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే చేశారు. కొత్త ప్రపంచంతో అనుసంధానం అవుతూ భారత్ ప్రపంచానికే దిక్సూచిగా మారుతోందంటూ ఒక రాజకీయమైన ప్రకటన అయితే ఆర్థిక మంత్రి మాటల్లో కనిపించింది. ఇక పాడి రైతులకు సమగ్ర ప్రత్యేక కార్యక్రమం అంటున్నారు. నానో యూరియా ఏదైతే యూరియా విషయంలో గత ప్రభుత్వం గత కొంతకాలం క్రితం ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ ఏదైతే ఉందో నానో యూరియా అవైలబిలిటీని పెంచుతామంటూ ఒక ప్రకటన చేశారు. ఆయిల్ సీడ్స్ రంగంలో అంటే ఏదైతే పామ్ ఆయిల్ కానీ ఇతర ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తామంటున్నారు. 1 కోటి మంది మహిళల్ని లక్షాధికారులను చేశాం స్వయం సహాయక బృందాల ద్వారా అంటున్నారు. ఇది ప్రధానంగా చూస్తే భారత్ డెమోక్రసీ, డైవర్సిటీ ఇది కేంద్రంగా ముందుకెళ్తోంది అని ఆమె చెప్పారు. 2047 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాల దిశగా గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ ఇదే. 2047 టార్గెట్ 2047 దిశగా ఈ బడ్జెట్ రాబోతుందంటూ బీజేపీ ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి డైరెక్షన్ దానికి ఆ దిశగా కనిపిస్తోంది. ఆ దిశగా చెప్తున్నారు. ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తూ అంటూ మరో ప్రకటన ఇచ్చారు. జిల్లాలు, బ్లాకులు అంటే మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ వ్యవస్థ లేదు, కానీ మిగతా ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల ఉంది, దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉంది. జిల్లా తర్వాత మండల వ్యవస్థే ఉంది మనకి. అధికార పంపిణీ విషయంలో మధ్యలో ఉన్నటువంటి బ్లాక్ సిస్టమ్, సమితుల సిస్టమ్ లేదు, మన దగ్గర లేదు. జిల్లాలు, బ్లాకుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక చెప్తున్నా అంటున్నారు. మరొక ప్రధానమైన అంశం నిర్మలా సీతారామన్ ప్రకటనలో తన బడ్జెట్ ప్రసంగంలో కనిపించింది. అదేంటంటే ఎఫ్డిఐలు పెరిగాయి. ఇది భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి
ప్రజలకి, ప్రపంచంలో ఇన్వెస్టర్లకి ఇచ్చినటువంటి భరోసాకి నిదర్శనంగా చెప్తున్నారు. విదేశీ పెట్టుబడులకి ఇది స్వర్ణయుగం అంటూ ఆవిడ ఒక ప్రకటన చేశారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు 75,000 కోట్ల వడ్డీ లేని రుణాలు. అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది. అంటే సంస్కరణల్ని అమలు చేసే రాష్ట్రాలు అనే దగ్గర విద్యుత్ సంస్కరణల విషయంలో గత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. చాలా వివాదాస్పదంగా అయింది. కేంద్రం తమకి రావాల్సినటువంటి నిధులను విద్యుత్ సంస్కరణలో భాగమైనటువంటి వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల విషయంలో అమలు జరపని కారణంగా మాకు రావాల్సినటువంటి లోన్ని లోన్ లిమిట్ని మాకు ఇవ్వలేదు, మాకంటూ కొంత ఇబ్బంది పెట్టిందంటూ ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు. ఇప్పుడు ఇక్కడేమో 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు, అది కూడా 75,000 కోట్ల రుణాలు ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటన్నిటినీ చూస్తే ప్రధానంగా ఏం కనిపిస్తోంది, ఏ రకమైనటువంటి డైరెక్షన్లో తీసుకెళ్తోంది కేంద్ర ప్రభుత్వం అనేది. అదే సందర్భంలో రాష్ట్రాలకి కావాల్సినటువంటి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అట్లాగే ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ తోటి ముందుకు వచ్చినాయి. వీటన్నిటికీ ఏ రకమైనటువంటి హామీలు కానీ, ఏ రకమైనటువంటి కేటాయింపులు కానీ నిర్మలమ్మ బడ్జెట్లో కనిపించే విషయం. ముఖ్యంగా తెలంగాణకు వస్తే బయ్యారం ఉక్కు ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది. అట్లాగే మరొక వైపు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదా రైల్వే స్లీపర్ ఫ్యాక్టరీ, ఇది గతంలో తెలంగాణకి ప్రకటించి మార్చారంటూ ఒక ప్రధానమైన డిమాండ్ ఉంది. తెలంగాణకి సైనిక్ స్కూల్ డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పోర్టులకు సంబంధించినటువంటి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. అట్లాగే వైజాగ్ స్టీల్కి భరోసా ప్యాకేజ్ డిమాండ్ ఉంది. లాభాల్లో నడిచే వైజాగ్ స్టీల్ని ప్రైవేటైజ్ చేస్తున్నారంటూ విమర్శ ఉంది. రెండోది, వైజాగ్ స్టీల్కి ఆర్థికపరమైనటువంటి భరోసాతో పాటు రిసోర్స్గా ఉన్నటువంటి ఐరన్ ఓర్ని గనుల్ని కేటాయించాల్సినటువంటి డిమాండ్ ఉంది. వీటన్నిటికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల డిమాండ్లని ముందుకు ఏ రకంగా తీసుకెళ్తుంది, దానికి రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి హామీ ఇచ్చింది, వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి చర్చకెళ్దాం. పెట్టుబడులు భారీగా పెరిగాయంటున్నారు నిర్మలా సీతారామన్. విదేశీ పెట్టుబడులకి ఇది స్వర్ణయుగం అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు మనం భరోసా కల్పించగలిగామంటున్నారు. మన ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోంది అంటున్నారు. రెండోది, చాలా ముఖ్యమైనటువంటి విషయం, మధ్యతరగతి ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తాం అంటూ ఒక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో కోటి పైగా ఇళ్ళు కడతామని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1 కోటి ఇళ్ళు కడతామంటున్నారు. తర్వాత 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్తో ఆహార సమస్య తీరిందంటున్నారు. ఫ్రీ రేషన్ ద్వారా ఆహార సమస్య తీరటాన్ని తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. 25 లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేశామంటూ చాలా ధీమాగా చెప్తున్నారు. 4 కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన అందిస్తామంటున్నారు. రైతులకు కనీస మద్దతు ధర పెంచుతూ పోతున్నామంటున్నారు. యువతకు ముద్రా యోజనతో 25 లక్షల కోట్ల రుణాలు ఇస్తామంటూ మన ఆర్థిక మంత్రి ప్రకటించారు. 1 కోటి గృహాలకు సోలార్ ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామంటూ ఒక పాలసీ అయితే ప్రకటించేశారు. మనతో పాటు బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడటానికి అందే సత్యం గారు, విశ్లేషకులు అందే సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్కారం. నమస్తే అండి. సత్యం గారు, మొత్తం మీద నిర్మలమ్మ పద్దుని ఎట్లా చూస్తున్నారు మీరు? పెద్దగా విచిత్రాలు ఏం లేవండి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి. సత్యం గారు, మీ వాయిస్ వినిపించటం లేదు, కొంచెం పెద్దగా మాట్లాడండి.
యా సత్యం గారు చెప్పండి. చెప్తాను పెంచా. ఇప్పుడు జనరల్గా బడ్జెట్ పరిమాణం ఎప్పుడైనా ఒక 10% పెరుగుద్ది. వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ ఎస్ ఎస్ పరిమాణం. 2022-23 బడ్జెట్ 39.5 లక్షల కోట్ల బడ్జెట్ అయితే పోయిన సంవత్సరం 23-24 సంవత్సరం యొక్క బడ్జెట్ 45 లక్షల కోట్లు. ఓకే. ఆ నిష్పత్తి ప్రకారం పెరగాలంటే ఇప్పుడు 50 లక్షల కోట్ల బడ్జెట్ కావాలి. 10% ఇంక్రీజ్ అయితే. కానీ 5% ఇంక్రీజ్ అయింది. అంటే 45 లక్షల కోట్ల నుంచి 47.66 లక్షల కోట్లకు వాల్యూమ్ పెరిగింది. ఓకే. అంటే కేవలం 5% పెరిగింది. గత ఫైనాన్షియల్ ఇయర్ లో 10% పెరిగితే ఈ సంవత్సరం 5% పెరిగింది. ఇప్పుడు మనకు దేశంలో ద్రవ్యోల్బణం అరౌండ్ 6% నిరంతరం నడుస్తూ ఉంది. ఒకసారి 5, ఒకసారి 6, ఒకసారి 7, అట్లా యావరేజ్ 6% ద్రవ్యోల్బణం నడుస్తూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం పెరిగినటువంటి బడ్జెట్ పరిమాణం 5%, ద్రవ్యోల్బణం ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఉంది. కాబట్టి నెట్ ఎఫెక్ట్ పెద్దగా ఏమి ఉండదు. మానిటరీ టర్మ్స్ లో 1,00,000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 1,05 కోట్లు కేటాయిస్తే సమానమే, అంటే ఏం పెరగనట్టే. కాబట్టి ఇవాళ 45 లక్షల కోట్ల నుంచి 47.5 లక్షల కోట్ల పెరిగితే పెద్ద పెరగనట్టే వాస్తవిక వ్యయంలో. కాబట్టి ఫస్ట్ మనం అది గమనంలో ఉంచుకోవాలి. తర్వాత సెకండ్, ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి వాళ్ళకి ఏముందంటే మళ్ళీ మనమే ప్రవేశపెట్టేది కాబట్టి ఎలక్షన్ల తర్వాత మళ్ళీ కరెక్షన్ బడ్జెట్ మనమే ప్రవేశపెడతామన్న ధీమా ఉంది. ఎస్. కాబట్టి రేపు ఫిబ్రవరి కానీ లేదా మార్చిలో కానీ లేదా ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఈ డిస్టర్బెన్సెస్ లో కష్టం చెప్పేసి ఇప్పుడే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ఎందుకు ప్రవేశపెడతారంటే ఆర్టికల్ 112 ప్రకారం 112 ప్రకారం పార్లమెంట్ గానీ అసెంబ్లీ గానీ ఆమోదం లేకుండా ₹1 కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత జరిగే ద్రవ్య వినిమయ బిల్లు, అప్రాప్రియేషన్ బిల్లు అప్రూవల్ పొందే వరకు కొత్తగా బడ్జెట్ సంబంధించిన కేటాయింపులు కానీ వాడకం కానీ లేదు. కాబట్టి 112 ప్రకారం ఖచ్చితంగా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది. అందుకని ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. తర్వాత మేజర్ గా మనం చర్చించదగ్గది ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ లో మార్పు లేవని ప్రకటించారు అబ్సల్యూట్ గా. కాబట్టి నేనేమంటానంటే అలా ఒకవేళ వాళ్ళు ఓటాన్ అకౌంట్ కాబట్టి మేము అనౌన్స్ చేయలేదని చెప్పొచ్చు. ఒకవేళ చెప్పాల్సి వస్తే రోజు రోజుకు సంపద పెరుగుతుంది కాబట్టి ప్రత్యక్ష పన్నుల వాటా పెరగాలి, పరోక్ష పన్నుల వాటా తగ్గాలి. పరోక్ష పన్నుల యొక్క ది ఇన్సిడెన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పరోక్ష పన్నుల భారం ధనికుల మీదనైనా పేదల మీదైనా సమానంగా పడుతుంది. ఇంకా పర్సంటేజ్ లెక్క కడితే పేదల మీద ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క షేర్ పెరుగుతూ ఉండాలి. 3 రెట్లు వాల్యూమ్ ఆఫ్ ట్యాక్సెస్ 3 రెట్లు పెరిగినాయి ప్రత్యక్ష పన్నుల ద్వారా అని అంటున్నారు. అది ఇంకా కార్పొరేట్ ట్యాక్స్ కానీ లేదా వెల్త్ ట్యాక్స్ కానీ వాటిని పెంచితే బాగుండేది. సత్యం గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా CEO SS లక్ష్మి గారు. లక్ష్మి గారు వెల్కమ్. అరవింద్ గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మి గారు. అంటే ఈ ప్రధానంగా ఇది ఎన్నికల బడ్జెట్ ఉంటుంది అని చెప్పేసి ఈ ఓటాన్ అకౌంట్ అయినప్పటికీ ఎలక్షన్ ఇయర్ బడ్జెట్గా ఉంటుంది అనేది ప్రధానంగా అందరం అనుకున్నదే. అదే విస్తృతంగా చర్చలో ఉంది. ఈరోజు ప్రధానంగా కొన్ని కొత్త ప్రకటనలు ఉన్నాయి. అదే సందర్భంలో ట్యాక్స్ స్లాబ్స్లో ఎటువంటి మార్పు కనిపించట్లేదు. వేతనజీవులకి మనం సహజంగా బడ్జెట్ అనగానే గుర్తొచ్చేది వేతనజీవులకు ఊరట లేని పరిస్థితి ఉంది. దీన్నంతా మీరు ఎట్లా చూస్తున్నారు? నిజానికి అరవింద్ గారు ఈసారి అంటే మొరార్జీ దేశాయ్ తరువాత 6వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అన్న వార్త ప్రాధాన్యం తప్పితే, ఎందుకంటే ఓటాన్ బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ కాబట్టి ఏదో తాయిలాలు వస్తాయి, దేశంలో ఊహించనంతగా మనం అన్ని రంగాల విషయంలో కూడా ఏదో ఆశించవచ్చు అనడానికి అయితే నిజానికి లేదు. జస్ట్ ఈ ప్రాధాన్యం అంతా కూడా 6వసారి నిర్మలా సీతారామన్ గారు మహిళా ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టే బడ్జెట్ మీదే అందరి ఫోకస్ ఉంది. అయితే అరవింద్ గారు ముందు నుంచి మనం అనుకున్నట్టు కేవలం వ్యవసాయ రంగంలో ఏదైతే ఇప్పుడు సమ్మాన్ రైతుల సమ్మాన్ యోజన, కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే ఉందో దాని ద్వారా ఇచ్చేది 9,000 రూపాయలకి పెంపు అనేది మాత్రమే అసలు ఒక బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఒక రివీల్ అయిన అంశం. ఆ ఒక్కటి తప్ప ఈ రోజు బడ్జెట్ లో అంతా ఉంది.
నిజానికి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా సుదీర్ఘంగా బడ్జెట్ని చదివిన ఘనత కూడా నిర్మలా సీతారామన్ గారి ఖాతాలో పడింది. కానీ ఈసారి మాత్రం సూటిగా సుత్తి లేకుండా చాలా స్ట్రైట్ గా చెప్పాల్సిందంతా చెప్పేసి క్లోజ్ చేసేశారు. మేబీ ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడం వల్ల కావచ్చు, లేదంటే మిగతా అంశాలు కావచ్చు. కానీ మీరు అన్నట్టుగా నిజంగా వేతన జీవుల విషయాల్లోకి వెళ్లే ముందుగా ఒకసారి ఇందులో ఉన్న పాజిటివ్స్ గనక మనం ఒకసారి పరిశీలిస్తే జస్ట్ 4 డివిజన్స్ గా చేసినట్టుగా అయితే మనకు ప్రధానంగా కనబడుతుందండి. వ్యవసాయ రంగం అనేది ఒకవేళ లాస్ట్ అనుకున్నా ముఖ్యంగా ఫోకస్డ్ ఆన్ యూత్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కనబడుతుంది. ఐఐటీలు కానీ లేదా IIITలు కానీ ఐఐటీలు కానీ వీటి సంఖ్య పెంచుకుంటూ వెళ్ళబోతున్నాము అని చెప్పడం కానివ్వండి, 18 ఏళ్ల వయసులోపు ఉన్న పిల్లలకి ఉచితంగా చేయించే టెస్ట్ల విషయంలో కానివ్వండి, ఇలాంటి కొన్ని అంశాలను యువత ఫోకస్డ్ గా అయితే ఒకటి చేశారు. రెండోది పారిశ్రామికీకరణగా విమానాలు 9 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న యువతులకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అది గత కొంతకాలంగా ఆసియా దేశాల్లో ముఖ్యంగా భారతదేశము ఇతర ఆసియా దేశాల్లో చాలా విస్తృతంగా వస్తోంది. దానికి సంబంధించిన సమస్య, దానికి సంబంధించిన కంప్లైంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఒక షో సందర్భంగా మీరు కూడా అన్నట్టు గుర్తు నాకు. ఇది చాలా అటెండ్ అవ్వాల్సినటువంటి సీరియస్ విషయం అని చెప్పి అది ఈరోజు దానికి ఉచిత వ్యాక్సిన్ అనేటటువంటి దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? చాలా నిజంగా అంటే ఆడపిల్లలకి చాలా మంచి పరిణామమే. కాకపోతే ఇది ఏజ్ లిమిట్ పెట్టడం అనేది మనం అంటే దీన్ని కంట్రోల్ చేయడం వరకు మాత్రమే తీసుకుంటున్నారు. కానీ నిజానికి సర్వైకల్ క్యాన్సర్తో అబౌవ్ 30-40 ఇయర్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అరవింద్ గారు. దీన్ని అంటే ఏజ్ లిమిట్ కంట్రోల్ చేయడం వల్ల ఈ వ్యాక్సినేషన్ ద్వారా అంటే ఈ జనరేషన్ పిల్లలు రేపు ఫ్యూచర్లో దీని బారిన పడకుండా ఉంటారు తప్పితే నిజానికి 30 ఇయర్స్ 40 ఇయర్స్ పైబడిన మహిళల్లో ఉన్న ఈ సమస్యకి ట్రీట్మెంట్లోనో వాటిల్లోనో ఇంకేదైనా ఫెసిలిటీస్ ఉండుంటే కనుక అది వేరే రకంగా ఉండేది. ఖచ్చితంగా మీరు అన్నట్టు నిజంగానే ఏషియా దేశాల్లో కంటే ఇండియాలో కూడా ఇది కొంచెం విస్తరించింది. మనం గతంలో కూడా సోనియా గాంధీ లాంటి వారు కూడా ఇతర దేశాలకు వెళ్ళి చికిత్స చేయించుకొని వచ్చిన పరిస్థితులు అందరికీ తెలిసినవే. సరే, వీటితో పాటుగా ముఖ్యంగా మనం విమానాల కొనుగోలు విషయంలో తీసుకున్న నిర్ణయం కానివ్వండి, ఇప్పుడు ఆదాయపు పన్ను స్లాబ్ని 7 లక్షలకు పెంచడం అనేది కానివ్వండి, ఇలాంటి కొన్ని కీలక నిర్ణయాలు ఏమీ లేదు అంటూనే ఒక రకంగా ఎన్నికల తాయిలాన్ని ప్రకటించినట్టుగానే కొన్ని చూస్తుంటే మనకు కనబడుతుంది. మేబీ మీకు కూడా అలా అనిపించుండొచ్చు. అంటే ఎవరు ఊహించలేదు ఈ రోజు అసలు వేతన జీవులు లేదంటే వీళ్ళకి ఏదో ఎగ్జంప్షన్స్ వస్తాయి అని అయితే ఎవరు అనుకోలేదు. ఒకసారిగా 7 లక్షలకి దీన్ని పెంచిన విధానం చూస్తుంటే కనుక అంటే 2.4% ఈ పన్ను వసూళ్లు కూడా పెరిగాయి అని చెప్పారు. కాబట్టి మేబీ దాన్ని ఈక్వలైజ్ చేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా అయితే కనబడుతుందండి. అలాగే మనకి ఉచిత కరెంటు దాదాపుగా కోటి కుటుంబాలకి రూఫ్ సిస్టమ్ ద్వారా సోలార్ రూఫ్ సిస్టమ్ ద్వారా ఇచ్చే ఉచిత కరెంటును కూడా దాన్ని బెనిఫిటైజ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బియ్యం కూడా భారత్ రైస్ అంటూ కూడా మరి 29 రూపాయలకే నాణ్యమైన సోనా మసూరి బియ్యాన్ని ఇవ్వాలి అనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. అంటే కొన్ని అంటే పేద వర్గాలని అటు వ్యవసాయ రంగాల్ని వ్యవసాయంలో కూడా పనిముట్ల విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే మేబీ ఈసారి బడ్జెట్ని అంతటిని మిక్స్ చేయడం, దాన్ని డివైడ్ చేసుకోవడం మాత్రం చాలా క్లియర్ కట్గా నీట్గా క్లారిటీగా. ఎందుకంటే గతంలో మీరు అంటే 6వసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ చదివినప్పటికీ గతంలో ఇంత క్లారిటీగా అయితే లేదు అరవింద్ గారు. అదే సందర్భంలో ఇంకొక ప్రధానమైన అంశం కనిపిస్తోంది. మౌలిక వసతుల రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి 11.1% పెంచారు. మీరు అలాగే లైన్లో ఉంటే ఒకసారి సత్యం గారి దగ్గరికి వెళ్దాం. సత్యం గారు, అంటే మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ప్రధానంగా కేటాయింపులు పెంచారు. 11,11,111 కోట్లు కేటాయించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఇవ్వటం మూలంగా మొత్తం దేశానికి సంబంధించిన దేశాభివృద్ధి జరిగే అవకాశం ఉంది అనేది ఒక కంక్లూజన్ ఉంటుంది. ఎట్లా చూడాలి దీన్ని? ఖచ్చితంగా అసలు మౌలిక వస్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అనేది డెవలప్మెంట్కు ఒక మంచి ప్రోత్సాహకం అండి. కాబట్టి గత సంవత్సరం బడ్జెట్లో కూడా 10 లక్షల కోట్లు కేటాయించారు. ఈ సంవత్సరం 11.11 lakh crores ఈ సంవత్సరం దాంట్లో 11.1% ఇంక్రీజ్ చూపిస్తున్నారు. 11% ఇంక్రీజ్ చేస్తారు. కాబట్టి బడ్జెట్ ఇంక్రీజ్ కన్నా బడ్జెట్ వాల్యూమ్ 5% అయితే మౌలిక వస్తువులకు 11% ఇంక్రీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రియారిటీ ఇచ్చినట్లే దేశాభివృద్ధికి ఇది అవసరం. అయితే ఇక్కడ ఒక్క రిజర్వేషన్ ఏమిటంటే
మౌలిక వస్తువులకు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్టిమం యూటిలైజేషన్ లేనట్లయితే అది వేస్ట్ అయిపోతుంది. అది వేస్ట్ అయిపోతుంది. కరెక్ట్. అంటే అంటే ఒక ఏరియాలో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే అక్కడికి ఎవరు ఇండస్ట్రియలిస్ట్ రాలేదనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్. అట్లాగే వెహికల్స్ తిరిగిన దగ్గర వంతెన కట్టారనుకోండి, ఆ వంతెన వేస్ట్. తిరిగే దగ్గర ఏమిటో అక్కడ. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ చేయడం ఒకటైతే దాన్ని ఆప్టిమం యూటిలైజేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని సర్వే చేసి సత్యం గారు అది ఎక్కడ అవసరమో. సత్యం గారు లైన్లో ఉండండి, మళ్ళీ ఒకసారి మా లక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మి గారు, ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి 11% కేటాయింపులు పెంచడాన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా మంచి పరిణామమే అండి. ముందన్నట్టుగా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏమాత్రం ఫోకస్ చేయకపోవచ్చేమో అనుకున్నాం, కానీ ఈ బడ్జెట్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కేటాయింపులు జరగదు, పథకాలు వస్తాయి, ఎలక్షన్ పర్క్స్ వస్తాయి అని మనం అందరం ఊహించాం. అవును. తర్వాత సత్యం గారు కూడా చెప్పినట్లుగా ఇది మంచి పరిణామం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 11% కేటాయించడం అంటే, అయితే ఇక్కడ ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందండి? కరెక్ట్ గా మనకి 4 నెలల్లో ఇది అవుతుంది కాబట్టి మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ కొత్త బడ్జెట్ రానే వస్తుంది. కరెక్షన్ బడ్జెట్ వస్తుంది. అదే సందర్భంలో సుదీర్ఘకాలంగా డిమాండ్లుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి డిమాండ్లు, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, నౌకాశ్రయాలు కానీ, అదే సందర్భంలో విశాఖ స్టీల్కి ఒక సుస్థిరమైనటువంటి స్టెబిలైజేషన్ ప్యాకేజ్ కానీ, అట్లాగే తెలంగాణకు వస్తే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఆర్ స్లీపర్ ఫ్యాక్టరీ కానీ, అంటే తెలంగాణకి ఒక సైనిక్ స్కూల్ కానీ, ఇట్లాంటి సుదీర్ఘకాలం ఉన్నటువంటి డిమాండ్స్ని ఎక్కడ దాని గురించి ఎక్కడ ప్రస్తావన అయితే కనిపించదు. వందే భారత్ బోగీలు పెంచడానికి దీన్ని లింక్ చేసినట్టుగా కనబడుతుంది కానండి. వందే భారత్కి దాదాపుగా కొన్ని వేల బోగీలు పెంచుతాము అని చెప్పి ఇందులో చెప్పారు. మీరన్నట్టుగా కడప ఉక్కు ఫ్యాక్టరీ అంశం అనేది అయితే అసలు ఇప్పటి వరకు కేంద్రం మాట్లాడట్లేదు, ఆ అంశం కూడా లేదు. అలాగే విశాఖ స్టీల్ విషయంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో దాన్ని అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు అయితే ఉండవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 11% కేటాయింపులు అనేది ఈ రోజు అంటే ఉన్న ఫ్యాక్టరీలను కాపాడడానికి, కొత్త పరిశ్రమలు తేయడానికి, ఉన్నదాన్ని కాపాడుకోలేనప్పుడు కొత్త ఎలా తెస్తామని క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నౌకాశ్రయాల అభివృద్ధి, రోడ్ల అభివృద్ధి, రైల్వే అభివృద్ధి, వీటిని మాత్రమే. లేదంటే కొన్ని ప్రాంతాల్లో సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, ఉపరితల రవాణా ఎప్పుడు మనకి బకింగ్హామ్ కెనాల్ ద్వారా జరిగేది స్వాతంత్రానికి పూర్వం కూడా, అటువంటిదే తప్ప స్థిరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏమీ ఇవ్వని పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తోంది. మనం అంటే ఇదొక కీలకమైన అంశం. ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి డిమాండ్స్ ఒక పక్కన, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ, అట్లాగే వైజాగ్కి సంబంధించినటువంటి వైజాగ్ స్టీల్కి అంటే స్టెబిలైజేషన్ ప్యాకేజ్, సస్టైనబిలిటీ పెంచడం కోసం, అట్లాగే దాంట్లో భాగంగా దానికి గనుల కేటాయింపు, ఇవన్నీ ఒక డిమాండ్స్ ఉన్నాయి. వీటితో పాటు సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి అంశం 960 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నౌకాశ్రయాలు. వ్యాన్ పిక్ వివాదం ముగిసిన తర్వాత నౌకాశ్రయాలకు సంబంధించినటువంటి ఫర్దర్ స్టెప్ లేదు. ఒక మచిలీపట్నం ఏదో కొద్దిగా ఇనిషియేట్ అయినట్టుగా కనిపిస్తుందని, అది కూడా గ్రౌండ్ అవ్వట్లేదు. ఇవన్నీ ఇట్లా ఉంటే తెలంగాణకు వచ్చేసరికి చాలా క్లియర్ డిమాండ్స్ ఉన్నాయి. ఒక పక్కన మరో సైనిక్ స్కూల్, అంటే తెలంగాణకి ఇప్పుడు సైనిక్ స్కూల్ లేని పరిస్థితి. రెండోది బయ్యారం ఉక్కు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆర్ రైల్వే స్లీపర్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఆర్ రైల్వే స్లీపర్, రెండిట్లో ఏది ఇవ్వలేదు. కానీ మొత్తం చూస్తే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏ రకమైనటువంటి సానుకూలమైనటువంటి ప్రకటనలు అయితే కనిపించట్లేదు. ఎట్లా చూస్తారు లక్ష్మి గారు? ఎగ్జాక్ట్లీ అండి. అసలు ముఖ్యంగా అంటే బీజేపీ బడ్జెట్ వచ్చిన తర్వాత పర్టికులర్గా అరవింద్ గారు మనం ఒకటి గమనించాలి. గతంలో ఏ స్టేట్కి ఏ కేటాయింపులు జరుగుతున్నాయని ఆ స్టేట్ పేరు కోసం చూస్తున్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ రాష్ట్రాలకు ఇది ఇస్తున్నాం అని కాకుండా ఆ ప్రాంతాలుగా డివైడ్ చేస్తూ వచ్చారు. ఈవెన్ ఇవాళ మీరు అన్నట్టుగా ఈరోజు తెలుగు ప్రజలు మాకేమి ఇచ్చారు, మా రాష్ట్రం పేరు ఎక్కడన్నా వచ్చిందా అని ఎదురు చూడడానికి అవకాశం లేదు. ఒకటి. రెండవది ఈశాన్య ప్రాంతాన్ని అంటే ఈశాన్య భారతదేశాన్ని
ఎక్స్టెండ్ చేయడం కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కానీ దాని మీద ఫోకస్ పెట్టబోతున్నాం అని చెప్పారు. అంటే కమింగ్ టు నెక్స్ట్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ టార్గెట్ గా ఈశాన్య రాష్ట్ర దీన్ని తూర్పు ప్రాంతాన్ని పెంచుతాము అని చెప్పిన పరిస్థితి ఉందండి. అది గమనిస్తే ఈశాన్య భారతాన్ని ప్రధాన స్రవంతిలో భారతదేశ ప్రధాన స్రవంతికి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అతివాదాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ప్రధాన స్రవంతిలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ఆ క్రమంలో వాళ్ళకు కూడా స్పెసిఫిక్గా ఎక్కడ ఏమి ప్యాకేజీలు అయితే ఎటువంటి ప్యాకేజ్ కానీ లేదా ఎటువంటి రిలీఫ్ కానీ ఒక స్పెసిఫిక్గా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఒక్కసారి మీ దగ్గర నుంచి సత్యం గారి దగ్గరికి వెళ్ళొద్దాం. సత్యం గారు, ఈ చర్చలో ప్రధానంగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి ఎటువంటి స్పష్టమైన హామీలు లేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి డిమాండ్ల ప్రస్తావన ఎక్కడా ఈరోజు బడ్జెట్లో లేదు. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు మనం డిబేట్ చేస్తే ఏమంటారంటే ఇప్పుడు పాలసీ మ్యాటర్స్ కానీ స్పెసిఫిక్ అలాట్మెంట్స్ కానీ ఓటా అనే అకౌంట్ కాబట్టి లేవు, రేపు రెగ్యులర్ బడ్జెట్ పెట్టినప్పుడు ఆ ఇనిషియేషన్స్ ఉంటాయని అనేటువంటి అవకాశం ఉంది జవాబు చెప్పేవాళ్ళు. అయితే మనంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడు గత బడ్జెట్లో కూడా చాలా డిస్కరేజింగ్ ఉంది. తర్వాత గత బడ్జెట్లో కూడా ఎలక్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అక్కడికి ఎక్కువ సుమారు ఒక 40,000 కోట్లు 30,000 కోట్లు మెట్రో రైలు పేరు మీద ఇతర పేర్ల మీద ఎలక్షన్ జరిగే స్టేట్స్ కు పోయినాయి ఫండ్స్. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణకు మోస్ట్ అర్జెంటు మరొక ప్రాణయత చేవేళ్ళ, అది కాళేశ్వరం రీడైజన్ చేస్తారా లేకపోతే అట్లనే ఉంచుతారా, మొత్తం మీద దాని మీద కేంద్రం ఏమీ సహాయం చేయలేదు. గత గవర్నమెంట్ అడిగింది, ఈ గవర్నమెంట్ అడిగే అవకాశం ఉంది. అడిగింది కాబట్టి విభజన సందర్భంగా ఏమి ఇవ్వలేదు కాబట్టి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇది కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి గాని ఏదో ఒకటి ఒక నేషనల్ ప్రాజెక్ట్ చేస్తే తెలంగాణ ప్రజలు సాటిస్ఫై అవకాశం ఒకటి. రెండోది ఇవాళ హైదరాబాద్ దరిదాపు 1.2 crores కు పెరిగింది. ఈ స్థితిలో ఎంత ట్రాన్స్పోర్ట్ ఉన్నా సరిపోవట్లేదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ లేటెస్ట్ గా మరొక 70 కిలోమీటర్లు మెట్రో ఎక్స్టెన్షన్ చేస్తూ ఇవాళ డిజైన్ చేస్తా ఉంది. కాబట్టి దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాంట్రిబ్యూషన్ అవసరం. కానీ అదే సందర్భంలో మీరు గమనించాలి, అదే సందర్భంలో ఈ మోడీ హయాంలో 20 నగరాలకి మెట్రో సౌలభ్యం అందుబాటులోకి తీసుకొచ్చామంటూ గొప్పగా చెప్పుకున్నారు. అందులో హైదరాబాద్ ఒకటి. కానీ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో ఎక్కడా కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు అంటూ గత ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించినటువంటి విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నా. సత్యం గారు, లక్ష్మి గారు. ఎస్, ఖచ్చితంగా అండి. మెట్రోల విషయంలో అటు ఢిల్లీ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, చెన్నై వీటిల్లో కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ లేదు అనే విషయాన్ని చెప్పినా, కానీ ఇక్కడ ఒక విషయం ఎంతవరకు కేసీఆర్ గారు అంటే అంత క్లియర్గా ఇది మొత్తం మేమే చేసామని చెప్పలేదు. ఎందుకంటే దీని ఓపెనింగ్ కూడా మోడీ గారు వీరి సమక్షంలోనే జరిగింది కదా. రాజ్నాథ్ సింగ్ గారు వీరే వచ్చారు విడతల వారీగా. కాబట్టి వితౌట్ కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ అయితే జరిగే ప్రసక్తి లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ కి ఒక్క మెట్రో కూడా లేదండి, ఆ ఊసే లేదు అలా అనుకుంటే. ఆంధ్రప్రదేశ్ మెట్రోకి ఒక విషయం గుర్తు చేయాలి. ఆంధ్రప్రదేశ్ మెట్రోకి ₹1,00,000 కేటాయించారు ఒక బడ్జెట్లో. ₹1,00,000 కేటాయించారు ఒక బడ్జెట్లో. ఇంకా తక్కువ, 1,00,000 కంటే కూడా తక్కువ కేటాయించిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ మెట్రో ఒకటి ప్రతిపాదిత మెట్రో ఉండింది. అది ప్రస్తుతానికి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం డ్రాప్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి ఒక మెట్రో ఖచ్చితంగా అది అసలు ఏపీలో ఒక మెట్రో లేని రాష్ట్రం ఏది అని రేపు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ వచ్చింది అంటే కనుక ఏపీ అని రాసేయచ్చు. అయితే అదే సందర్భంలో మిగతా డిమాండ్స్ విషయానికి కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి డిమాండ్స్ విషయంలో లేదు. అయితే 25 లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేశామంటూ నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేశారు. అది వెరీ స్మాల్ అండి. ఏమండి సత్యం గారు చెప్పండి. వెరీ స్మాల్ అచీవ్మెంట్ 25 లక్షలని బయటపడేశామనేది, 25 లక్షల మందిని. ఎందుకంటే ఇవాళ ఎంపవర్మెంట్ వాటంతటైతే పేదరికం నుంచి బయటికి తీసుకొస్తుంది. ప్రజల్ని ఎంపవర్ చేస్తే చాలు, అంతే. ముఖ్యంగా విద్యా వైద్యం మీద ఖర్చు పెడితే అది అచీవ్ అయ్యే అవకాశం ఉంది. మనం ఇంటింటికి డబ్బులు పెంచినా మంచి రిజల్ట్ రావట్లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 3 months బ్యాక్ నీతి ఆయోగ్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, ఈ డిఫరెంట్ స్టేట్స్ లో ఎంత పావర్టీ ఉందని. గుజరాత్ లో వెల్ డెవలప్డ్ స్టేట్ గుజరాత్ లో 18.9 ఉంది, బ్యాక్వర్డ్ స్టేట్ కేరళలో 0.7 ఉంది పేదరికం.
ఎందుకుందని చెప్పి నీతి ఆయోగ్ ఏం కారణాలు చెప్పిందంటే ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్ అని 2 కాజెస్ చెప్పింది. ఈ రెండింటి వల్ల కేవలం అంత స్థాయి అంత కిందికి పోయిందని చెప్పింది. కాబట్టి ప్రజలందరూ పని చేసుకునే వాళ్ళగా వాళ్ళకు స్కిల్ నేర్పి చదువు ఆరోగ్యం ప్రసాదిస్తే ఇది తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మరి ఎప్పటి నుంచో రికమెండేషన్స్ ఉన్నాయి. జీడిపిలో 6% విద్య మీద ఖర్చు పెట్టాలి, జీడిపిలో 3% వైద్యం మీద ఖర్చు పెట్టాలని ఎక్స్పర్ట్ రికమెండేషన్స్ ఉన్నాయి. బట్ ఇట్ నెవర్ క్రాస్డ్ 3 and 1.5%. ఎడ్యుకేషన్ 3.5 దాటట్లేదు జీడిపిలో, తర్వాత హెల్త్ మీద 1.5 దాటట్లేదు. కాబట్టి వాటి టార్గెట్స్ పెట్టుకొని చేస్తే పావర్టీ రిడక్షన్ అయ్యే అవకాశం ఉంది. 1990 దశకంలో వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల్లో ప్రధానంగా చెప్పింది ఏంటంటే ప్రాథమిక విద్య పూర్తిగా ప్రభుత్వం స్టేట్ టేకప్ చేస్తుంది, స్టేటే దాన్ని అంటే ప్రభుత్వమే దాన్ని విస్తృతం చేస్తుంది వివిధ రూపాల్లో. ఉన్నత విద్యలో మాత్రం పార్షియల్ ప్రైవేటైజేషన్ అంటూ చెప్పారు మొదట చెప్పిన మాట. ఆచరణలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గుతోంది. రేషనలైజేషన్ పేరు మీద తెలంగాణలో అంటే విస్తృతంగా తగ్గించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా సుప్రీంకోర్టు అడ్డుపడబట్టి ఆగింది. రైట్ టు ఎడ్యుకేషన్ అనేటటువంటి యాక్ట్ దానికి సంబంధించిన నేపథ్యంలో అప్పటి దానికి ఒక పిల్ వేస్తే ఆ పిల్లుకి డైరెక్షన్లో ఆగింది. సరే, అదే సందర్భంలో ప్రతి అంటే మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచుతాం. గతంలో మెడికల్ కాలేజ్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజు అనే నేపథ్యంలో ఒక పాలసీ ఉండేది. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేటటువంటి పాలసీ ఉండేది. ఆ దిశలో కూడా తెలంగాణకి ఆంధ్రాకి అన్యాయం జరిగిందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా ఏదైతే రాజకీయంగా బీజేపీతో వివాదం ఉన్న సందర్భంగా మాట్లాడినటువంటి మాటల్లో మాకు సరైనటువంటి మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు, 33 మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు అంటూ ఒక విమర్శ చేశారు. దేశవ్యాప్తంగా 150 కాలేజీలకు ఇచ్చారు పర్మిషన్, తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు. వాస్తవం అది. కానీ దాన్ని మొన్న ఎన్నికల్లో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత మాదే అనేది కూడా టీఆర్ఎస్ అది తన అకౌంట్ లో వేసుకునే ప్రయత్నం చేసినట్టుందండి. ఎందుకంటే చాలా చోట్ల ఆ మెడికల్ కాలేజీల ప్రక్రియ కూడా జరుగుతుంది. ఆ మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రం సహకరించలేదు, మేమే తీసుకొచ్చామంటూ టీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంది. అవును, టీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంది. దాని పర్యవసానాలు పరిణామాలు అంతా చూస్తున్నాం మనం. కానీ అరవింద్ గారు ఇక్కడ ఏపీ విషయానికి వచ్చే వరకు కేంద్రం క్లెయిమ్ చేసుకుంటుంది, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అనేది కేంద్రం క్లెయిమ్ చేసుకుంటుంది. అదే మాట్లాడబోతున్నా. ఏపీలోనేమో కేంద్రం క్లెయిమ్ చేసుకుంటోంది, తెలంగాణకు వచ్చేసరికి ఇలా ఉంది. రెండోది, రాష్ట్రానికి ఒక ఎయిమ్స్ అంటూ గతంలో ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఎయిమ్స్ తెలంగాణలో ఒకటి, ఆంధ్రాలో ఒకటి వచ్చింది. తెలంగాణలో వచ్చిన ఎయిమ్స్ ఇంకా నత్తనడక నడుస్తోందంటూ విమర్శలు అయితే ఉన్నాయి. ఇక అదే సందర్భంలో నానో యూరియా, నానో డిఏపి ఇది ఒక కీలకమైనటువంటి పాలసీ డెసిషన్గా గత కొంతకాలం క్రితం, సుమారుగా 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఒక నిర్ణయం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దాన్ని ఈరోజు ఆచరణలోకి ఇంకా విస్తృతంగా తీసుకెళ్తా ఉంటూ ఒక పాలసీ ప్రకటన చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు సత్యం గారు? దీన్ని ఇప్పుడు ఈ ఎక్స్పెండిచర్ తగ్గుతుందండి, దాని ఎక్స్పెండిచర్ భారం తగ్గుతుంది. అది దాని కాంపోనెంట్ పెరుగుతూ ఉంటే దాని మీద చేసే ఖర్చు తగ్గుతుంది. అది ప్రభుత్వానికి తగ్గుతుంది, సబ్సిడీ రూపంలో రైతులకు కూడా తగ్గుతుంది. కాబట్టి ఇది రెసిస్టెంట్ అంటే ఇతర ఆవిరైపోయేటువంటి ఇతర లక్ష్యాలు లేనటువంటి ఇవి. కాబట్టి ఇవి ఇంప్రూవ్ అవుతా ఉంటే ఇంకా మంచిది వ్యవసాయ రంగానికి. ఆ ప్రయత్నం అయితే మంచిది. నేను కేంద్ర ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నా ఆ విషయంలో. ఇట్లాగే దీనికి సిమిలర్ గానే జనరిక్ మెడిసిన్స్ కోసం జన ఔషధి అని చెప్పి షాపులు పెడతామంటూ గతంలో కొంత ఇనిషియేషన్ జరిగింది. దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్ అయినాయి. కానీ ఈ బడ్జెట్ లో అటువంటి వాటిని ప్రస్తావన చేయలేదేంటి అనేది నాకు ఒక చిన్న వస్తుంది అనుకుంటున్నాండి. అది కూడా ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నా. ఇవాళ జనరిక్ మెడిసిన్స్ మీద ప్రజలకు నమ్మకం లేదు. అలా ప్రజలకు నమ్మకం లేకపోవడానికి సగం కారణం డాక్టర్లు జనరిక్ మెడిసిన్ అనగానే అది క్వాలిటీ అని ఏదో చర్చ తీసుకొస్తారు. చాలా మంది ఫ్రెండ్స్ డాక్టర్లు కూడా ఉన్నారు. కాబట్టి దాని మీద
గవర్నమెంట్ యొక్క క్యాంపెయిన్ అవసరం ఒకటి. తర్వాత స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, సైన్స్ ని ప్రచారం చేసే సంస్థలు, అవి కూడా దాని మీద క్యాంపెయిన్ ఇప్పుడు చాలా 5-6 సైన్స్ సంస్థలు మన తెలంగాణలో ఉన్నాయి. జన విజ్ఞాన వేదిక, తర్వాత ఇంకా ఇతర సైన్స్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దీని మీద క్యాంపెయిన్ చేయాలి, ప్రజలకు దాని మీద నమ్మకం పెరగటానికి. ధర తక్కువ అనగానే ఇది సెకండ్ రేట్ మెడిసిన్ అనేటువంటి అది క్రియేట్ చేస్తా ఉన్నారు. కావాలని ఈ మెడికల్ కార్పొరేట్ వ్యవహారం ఇది నడుపుతా ఉంది. కాబట్టి దానికి కౌంటర్ గా నడపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కూల్ డ్రింకుల్లో విష పదార్థాలను నడిపితే చాలా మంది కొబ్బరి నీళ్ళు మజ్జిగ తాగుతున్నారు. అట్లే జనరిక్ మెడిసిన్సే అసలు ఒరిజినల్, దాంట్లో డూప్లికేట్ మెడిసిన్స్ ఉండవు. అది గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి అట్లా తక్కువ ధరకి ఇస్తున్నారు అన్నట్టు క్యాంపెయిన్ ను ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు రెండు కూడా నడపాల్సినటువంటి అవసరం ఉంది. జనరిక్ మెడిసిన్స్ మీద విద్యుత్ బిల్లుల అంటే ఇక్కడ జనరిక్ మెడిసిన్ విషయంలో అండి, జనరిక్ మెడిసిన్ అవుట్లెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని తెలుసుకోవడం అనేది సరే, సామాన్యులు అటువైపు వెళతారు. కానీ ఈరోజు ఫార్మా కంపెనీల మీద నియంత్రణ, పెరిగిన మెడిసిన్ రేట్లను నియంత్రించడంలో మాత్రం ఏ ప్రభుత్వం ఉన్నా ఏం చేయలేకపోతుంది. ఒక రకంగా అసలు అటువైపుగా టచ్ కూడా చేయట్లా. అలాగే అరవింద్ గారు జనరిక్ మెడిసిన్ టైప్లోనే ఈరోజు బియ్యం విషయంలో నెక్స్ట్ లెవెల్లో ఈరోజు 30 రూపాయలు అనుకోండి, 29 రూపాయలు అంటున్నారు. 30 రూపాయలకి మరి సోనా మసూరి బియ్యం అంటే క్వాలిటీ రైస్ ఇవ్వడానికి తీసుకోవడం కూడా మంచి పరిణామం ఈరోజు. అంటే ఈ క్రమంలో పాజిటివ్గా జనానికి ఉపయోగపడేటటువంటి పాలసీ డెసిషన్స్ని అందరం వెల్కమ్ చేస్తాం. కానీ ఎక్కడన్నా మనకి అన్యాయం జరిగింది, మనకి ఏదైనా మిస్ అయింది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలంగాణకి, ఆంధ్రాకి అన్యాయం జరిగిందనే మాట మాత్రం మాట్లాడకుండా ఉండలేము, అది తప్పదు. ఇక ఈ రూఫ్ టాప్ సోలార్ పాలసీ, దీనితోటి 1 కోటి ఇళ్ళని దానికి డైరెక్షన్లో తీసుకురావాలనే ప్రయత్నం అయితే మొదలు పెడతామని చెప్పారు. ఇది కొంచెం పాజిటివ్ స్టెప్గా అనిపిస్తుంది, ఏమంటారు? అది మంచి ఇనిషియేషన్ అండి, చాలా మంచి ఇనిషియేషన్. ఎందుకంటే గతంలో సబ్సిడీ మీద లాట్రిన్ పథకం ఇంప్రూవ్ అయిన తర్వాతనే ఇవాళ ఆ విషయాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది బహిర్భూమి విషయంలో. కాబట్టి అట్లాగే ఇప్పుడు డిస్కరేజింగ్ ఉండొచ్చు కానీ ఎక్విప్మెంట్ సప్లై చేసి 100% ఎక్విప్మెంట్ 100% సబ్సిడీ మీద ఎక్కువ మనకు గనక సప్లై చేస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దరిదాపు ఇండియాలో 4.5 lakhs మెగావాట్స్ డిమాండ్ ఉంది. అట్లాగే తెలంగాణలో ఇవాళ యాజ్ ఆన్ టుడే పీక్ టైంలో దరిదాపు 16,000-17,000కి వెళ్తుంది. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయితే, అంటే గత 5 ఏళ్లుగా చేసినటువంటిది కనుక రేపు రీస్టార్ట్ అయితే దానికి మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. డొమెస్టిక్ కన్జంప్షన్ ముఖ్యంగా హౌసింగ్ మీద ఇది మంచి ఇనిషియేషన్. ఈ రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ అనేది జనం కూడా వీళ్ళు ప్రభుత్వం కనుక 100% సబ్సిడీ మీద ఇన్స్టాల్ చేయటం అనేది గృహ యజమానుల మీద పెట్టొద్దు, దాంట్లో రిస్క్ ఉంది. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు సపోర్టింగ్ ప్రైస్ ఉన్నప్పటికీ కూడా మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఏజెంట్లు వచ్చి కళ్ళాల దగ్గర కొంటున్నారు, తేలిక అవుతుంది అమ్ముకోవడం. వీళ్ళు పోయి సపోర్టింగ్ ప్రైస్ కావాలంటే మార్కెట్కు తోలి మార్కెట్లో నిల్వ చేసి వర్షానికి తడిచి ఆ రిస్క్ భయపడి ఇక్కడే అమ్ముకుంటున్నారు తక్కువ ధరకు. ఈ రూఫ్ ఈ సోలార్ ఎనర్జీ కూడా ఇన్స్టాల్ చేసేటువంటి దాన్ని గ్రామీణాభివృద్ధి సంస్థ మరొకటో రూరల్ ఏజెన్సీ తీసుకొని ఇన్స్టాల్ చేస్తే ఈ డొమెస్టిక్ కన్జంప్షన్ చేసే వాళ్ళందరూ ముందుకు వస్తారు. కాబట్టి అది మంచి ఇనిషియేషన్. నాకు ఇక్కడ ఒకటి అదే, అంటే కుటుంబాల వారీగా దీన్ని డివైడ్ చేసేదానికంటే గ్రామాల వారీగా ఒక్కొక్క గ్రామానికి ఈ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇంకాస్త బెనిఫిట్ జరుగుండేది. అంటే గతంలో దీనికి సంబంధించి సత్యం గారు దీనికి సంబంధించి ఒక ఇన్పుట్ ఇవ్వాలి. ఇప్పుడు సత్యం గారు మేడం అన్నట్టుగా ఒకే విలేజ్ కి ఫ్లో అయితే అప్పుడు విలేజ్ వైపు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒకే విలేజ్ కి ఫ్లో అయితే అంటే ఆ సర్పంచ్ ఇనిషియేషన్ చేసో లేదా ఆ జడ్పీటీసీ ఎంపీపీ ఇనిషియేషన్ చేసి వాళ్ళ విలేజ్ కి ఎక్కువ తీసుకుపోయారనుకోండి, అప్పుడు కొన్ని రెఫరెన్సెస్ వస్తాయి. కాబట్టి జనాభా నిష్పత్తి బట్టి 10,000 జనాభా ఉన్నకు ముందు 100 ఇస్తాం, 5,000 జనాభా ఉన్నకు 50 ఇస్తాం, అటువంటి డిస్ట్రిబ్యూషన్ వచ్చే అవకాశం ఉంది. లక్ష్మి గారు దీనికి సంబంధించిన ఒక ఇన్పుట్ చెప్పాలి. ఒక 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం ఇట్లాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు గ్రామాన్ని క్లస్టర్గా చేసి గ్రామాన్ని యూనిట్గా చేసి చేయాలి అనే ప్రతిపాదన వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దేశంలో నార్త్ గ్రిడ్ సౌత్ గ్రిడ్ కూడా సింక్రనైజేషన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ సోలార్ పవర్ జనరేట్ అయినా దాన్ని లింక్ చేస్తారు, అప్ లింకింగ్ చేస్తారు.
అప్ లింకింగ్ మీటర్ ఉంటుంది, డౌన్ లింకింగ్ మీటర్ ఉంటుంది. డౌన్ లింకింగ్ మీటరే మనం వాడే మీటరే మనకి డౌన్ లింకింగ్ మీటర్గా ఉంటుంది. మనం వాడే డొమెస్టిక్ మీటర్ అయితే డొమెస్టిక్, ఇండస్ట్రియల్ మీటర్ అయితే ఇండస్ట్రియల్, కమర్షియల్ మీటర్ అయితే కమర్షియల్, అది ఉంటుంది. అప్ లింకింగ్ ఉండే సపరేట్ మీటర్ ద్వారా అప్ లింకింగ్ రేటు మనకు అప్లై అవుతుంది. ఆ బ్యాలెన్స్ ప్లస్సో మైనస్సో మనం ఎక్కువ వాడామనుకోండి మనకి ప్లస్ బిల్ వస్తుంది, మనము తక్కువ వాడామనుకోండి మనకి రిటర్న్ డబ్బులు వస్తాయి. ఇదో ఈ సిస్టమ్ అయితే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. అయితే సార్ దీని విషయంలో నేను చాలా సమగ్రమైనటువంటి సర్వే చేశాను, నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలను. నా అబ్జర్వేషన్ ఏమనిపించిందంటే సార్, కమర్షియల్ పర్పస్ లో సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే దగ్గర 100% సైంటిఫిక్ సక్సెస్ అవుతున్నాయి. కమర్షియల్ పర్పస్ లో ప్రొడ్యూస్ చేసే సోలార్ ప్లాంట్ అన్ని సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ కి ఇస్తున్నాయి. కానీ డొమెస్టిక్ కన్జంప్షన్ కోసం, ఇళ్ల మీద గృహ అవసరాల కోసం లేదా ఇంకొక వాటి కోసం వాడేటువంటి అన్ని 50% మూలన పడ్డాయి మెయింటెనెన్స్ లేక. కాబట్టి ఆ షార్టేజ్ రాకూడదు, ఆ లింక్ తెగిపోకూడదు. కాబట్టి అవన్నీ ఈసారి కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో ఖచ్చితంగా మీరు చెప్పింది చాలా కన్సిడరబుల్ పాయింట్. అది దాని మీద సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది స్థానిక విద్యుత్ సంస్థలు. ఇక కోటి గృహాలకు సంబంధించిన ఇది ఇట్లా ఉంటే, పట్టణ పేదలకి ఒక పెద్ద ప్రకటన చేశారు. 2 కోట్ల ఇళ్ల నిర్మాణం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందకి 2 కోట్ల నిర్మాణం చేస్తామని చెప్పారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎక్కడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేంద్ర మంత్రి ఒకసారి ఇచ్చినటువంటి సందర్భంగా 8దో 9దో అని ఒక సంవత్సరం మొత్తం మీద ఇళ్ల నిర్మాణం జరిగిందంటూ ఇచ్చారు. తర్వాత ఆ మరుసటి సంవత్సరం 140 150 జరిగిందంటూ ఇచ్చారు. దీన్ని ఎట్లా చూడాలి లక్ష్మి గారు? అరవింద్ గారు, ఇక్కడ తెలంగాణలో ఎక్కడ జరగలేదు అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే కేంద్రంలో తీసుకున్న పథకం లేదా కేంద్ర ప్రభుత్వ ఆవాస యోజన, ప్రధాని మోడీ ఆవాస యోజన కింద తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం తెలంగాణలో జరిగింది మొత్తం ఆ పథకం కిందే. బట్ స్టేట్స్కి వచ్చే వరకు పథకం పేర్లు మారుతున్నాయి, స్టిక్కర్లు మారుతున్నాయి, క్రెడిట్ కూడా మారుతుంది అనేదే కదా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ గగ్గోలు. అదే సందర్భంలో 12,000 ఇళ్లు కట్టారు, 14,000 ఇళ్లు కట్టారని చెప్పడమే తప్ప హ్యాండ్ ఓవర్ అయితే చేయని పరిస్థితి ఉంది. కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్ని ఎన్నికల కమిషన్ నిలిపేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా అంటే వందల సంఖ్యలోనే, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఆ పథకంలో ఆ పథకం ప్రకటిస్తే ఒక పక్క ఇక్కడేమో ఇట్లా ఉంటే, ఆంధ్రప్రదేశ్లోనేమో టిడ్కో ఇళ్ల పేరు మీద జరిగినటువంటి దీంట్లో కూడా ఎక్కడ వాటిని కూడా హ్యాండ్ ఓవర్ చేయని పరిస్థితి. ఈరోజు భవనాలు, టవర్లు పెరిగినాయి, టవర్లు కనపడుతున్నాయి, కానీ వాటిని హ్యాండ్ ఓవర్ చేయని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఉంది. 2 చోట్ల అదే సమస్య ఉంది. కాబట్టి అది ప్రధానమైనటువంటి అంశంగా భావించాలి. ఇక దేశ తూర్పు ప్రాంతాన్ని నూతన అభివృద్ధి రథంగా మారుస్తామంటూ ఒక ప్రకటన చేశారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలి అది ఆ ప్రాంతాన్ని కూడా అనే క్రమంలో. దీన్ని ఎట్లా చూడాలి లక్ష్మి గారు? ఖచ్చితంగా అండి. తూర్పు ప్రాంతం ఎంతైనా సరే వెనుకబడుతున్న ప్రాంతమే. మనం చూస్తున్నాం కదా వరుస పెట్టి జరుగుతున్న ఇన్సిడెంట్స్. అంటే అటు ఈశాన్య ప్రాంతం, మన మణిపూర్ లాంటి ఘటనలు కానివ్వండి, లేదంటే తూర్పు ప్రాంతంలో కూడా మనం చెప్పుకుంటే ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ లాంటి చోట పేరుకి పెద్ద రాష్ట్రాలు అయినప్పటికీ అక్కడ అధికారం ఏళ్ల తరబడి కొందరి దగ్గరే ఉంటున్నప్పటికీ కూడా ఎంతైనా సరే డెవలప్మెంట్లోనో లేదంటే ఇప్పటికీ చూడండి మనకి మిగతా రాష్ట్రాలకు అంతటికీ వచ్చే కార్మికులంతా అటు నుంచి వచ్చే వాళ్ళు వలస కార్మికులు అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేదంటే అభివృద్ధి వైపు వెళ్ళడం కానీ అనేది ఎట్లయినా సరే కుంటుపడుతూ ఉంటుంది. అసలు వాళ్ళని చూసే విధానంలో కూడా చాలా తక్కువ చూపు ఉంటుంది. కంపేర్ టు నిజంగా మనం గర్వంగా చెప్పుకోవాలి. అండ్ 2 తెలుగు స్టేట్స్ కానివ్వండి, లేదంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక రకంగా వెల్ ఎడ్యుకేటెడ్గా కానీ డెవలప్మెంట్లో కానీ వస్తున్న అనేక టెక్నాలజీస్ని అందిపుచ్చుకొని వెళ్తున్నాయి. కానీ రాజకీయంగా ఎంత బలంగా ఉన్నా, ఎంత బలమైన నాయకులున్నా తూర్పు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు మాత్రం ఎప్పటికీ మార్చని సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఇందులో కొంచెం రాజకీయం కూడా మిళితమై ఉందా అనేది అయితే నేను అనుకుంటా. మరి మీరేమంటారు? పర్టికులర్గా ఈ తూర్పు భారత్ని పెంచడం పట్ల తూర్పు అంటే ముఖ్యంగా ఈశాన్య భారతం విషయంలో ఈశాన్య భారతంలో ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే వాళ్ళు భారత ప్రధాన స్రవంతిలో కలవటానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ దృష్టిలో తమని బలవంతంగా ఈ భారతదేశంలో కలిపారనేటటువంటిది కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉంది.
అదే సందర్భంలో కొన్ని రాష్ట్రాల్లో మరొక భావం, మేము భారత్లో కంటే వేరే సపరేట్ దేశంగా ఉండేవాళ్ళం అనేటటువంటి భావం ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇదొక రాజకీయపరమైనటువంటి దీనికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ మనం తెలంగాణలో సర్దార్ పటేల్ని ఒక వర్గం బలంగా ఎట్లయితే విశ్వసిస్తుందో, ఆరాధిస్తుందో, అక్కడ సర్దార్ పటేల్ని బాగా హేట్ చేసే పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో. ముఖ్యంగా ఈ మొత్తం దీంట్లో ఒక ప్రధానమైనటువంటి స్రవంతిలో, అంటే భారతదేశంలో మేము కూడా భాగం అనిపించేలాగా అక్కడ అంటే ప్రాసెస్ జరగాల్సిన అవసరం ఉంది. ఈశాన్య భారతానికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి కొంతకాలం ఆ మంత్రిత్వ శాఖలో మన కిషన్ రెడ్డి గారే ఉన్నారు. మొత్తం మీద అదొక ప్రధానమైనటువంటి స్రవంతిలో కలవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ప్రధానమైన అంశం. బడ్జెట్పై ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించామని అనుకుంటున్నాను నేను. మళ్ళీ మరింత సమాచారంతో వద్దాం. సత్యం గారు, ధన్యవాదాలు మాతోటి లైవ్లో జాయిన్ అయినందుకు. లక్ష్మి గారు, థ్యాంక్ యూ లక్ష్మి గారు ఫర్ యువర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనాలిసిస్. ఇది నిర్మలమ్మ పద్దుపై చర్చ. నిర్మలమ్మ ఏం చెప్పింది, నిర్మలమ్మ ఏం క్లెయిమ్ చేసుకుంటోంది, నిర్మలమ్మ చెప్తున్న మాటల్లో ఏది ఎలా తీసుకోవాలి. నిర్మలమ్మ భారీ ప్రకటనలు చేసింది, మేము సాధించేశామంటూ కొన్ని విషయాలు ముందుకు తీసుకొచ్చింది. అదే సందర్భంలో లక్ష్యాల్ని ముందు పెట్టింది. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎన్నికల బడ్జెట్గా ఉంటుందన్న అంచనాలని కాదని ఒక చప్పటి బడ్జెట్గా ఉందంటూ కంక్లూజన్స్ వస్తున్నాయి. ఇది నిర్మలమ్మ పద్దుపై స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.